అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్న సంగతులు చదువుకుందాం. 20వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడైన సోఫత్రును, తెస్సలోనికైలలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయియును, తిమోతియును, ఆసియా దేశస్థులైన తుకికు, త్రోఫీమును అతనితో కూడా వచ్చిరి, అంటే ఆసియాకు వచ్చిరి. వీరు ముందుగా వెళ్లి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి. పులియని రొట్టెల దినములైన తరువాత మేము వాడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి వద్ద 7 దినములు గడిపితిమి. చదవబడిన దైవలేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపా కనికరములు గల మా దేవ, కరుణా వాత్సల్యములు కలిగిన మా ప్రియ ప్రభు, అద్వితీయ సత్యదేవుడవైన మా రాజా, మీ గణనామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన దివ్య లేఖనంలో నుండి అనేకమైన అమూల్యమైన విషయాలు ఈ అపోస్తలుల కార్యముల గ్రంథములో నుండి తెలియజేస్తూ వచ్చారు. మా ప్రభువా, మరికొన్ని సంగతులు చదవబడిన వచన భాగములో నుండి మీరు మాతో మాట్లాడండి. నాయనా, మేము సమయాన్ని వృధా చేయకుండా, కాలయాపన అనేది మా జీవితంలో లేకుండా, మీకు రావలసిన మహిమ మేము ఆపాదించడానికి మమ్మను మీరు సిద్ధపరుస్తారని ప్రార్థిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. మాకు చాలిన దేవుడవు గనుక మీ చల్లని సహాయం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. తోడై ఉండి కాపాడండి, విడువక ఎడబాయక కృప చూపండి మా ప్రాణప్రియుడా. అన్ని విషయాల్లో మీకు రావలసిన మహిమ మీరు ఆపాదించుకొనమని వేడుకుంటూ అల్పులమైన మమ్మను బలపరచు, అమూల్యమైన సంగతుల చేత మమ్మను స్థిరపరచు. మీ నామమునకు మహిమ ఆపాదించుకొనమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము 20వ అధ్యాయములో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 1 నుండి 6 వచనాలలో మాసిదోనియాలో, అకయాలో చేసిన పరిచర్య అని మనం 1 నుండి 6 వచనాలలో వింటూ వస్తున్నాం. 7 నుండి 12 వచనాలలో త్రోయలో చేసిన పరిచర్య, 1 నుండి 6 వచనాలలో మనము కొన్ని వచనాలు మాత్రమే ధ్యానం చేశాం. నిజంగా పౌలు మీద వచనంలో యూదులు చాలాసార్లు కుట్రలు చేశారని మనం విన్నాం. 9:24లో, 13:49-50లో, 23వ అధ్యాయం 12-13 వచనాలలో, 25వ అధ్యాయం 13వ వచనంలో వీటన్నింటి నుండి ప్రభు పౌలును తప్పించాడని మనం విన్నాం. 4వ వచనంలో మనము చూచినప్పుడు వారందరూ దాదాపుగా ఎంతమంది ఉన్నారో చూస్తున్నాం. పౌలు, సీలా, తిమోతి బెరయా పట్టణంలో పనిచేసినప్పుడు సంఘం ఏర్పడినట్లు, ఆ సంఘములో నుండి పౌలుతో కలిసి ప్రభు పనిలో సోఫత్రు అనే వ్యక్తి, తెస్సలోనికైలలో నుండి అరిస్తర్కు, సెకుందు, దెర్బే పట్టణస్థుడైన గాయు
తిమోతియు, ఆసియా దేశస్థులైన త్రోఫీము అతడితో కూడా వచ్చిరి అన్నాడు. ఇక్కడ దెర్బే పట్టణం అనేది మనం చూస్తే, దెర్బే పట్టణం కూడా చాలా పెద్దది. ఆ పట్టణంలో కూడా సంఘం ఉంది. ఆ సంఘం చాలా పెద్ద సంఘం. 14వ అధ్యాయం 6వ వచనంలో 14వ అధ్యాయం 6వ వచనంలో వారు ఆ సంగతి తెలుసుకొని లుకయోనిలోని పట్టణములకు లుస్త్రకును దెర్బెకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి అని మనం చూస్తున్నాం. ఇక్కడ ఎప్పుడైతే ఆటంకాలు వచ్చాయో, ఇబ్బందులు వచ్చాయో, ఆయా స్థలాలలో పారిపోయిన వారు, చంపాలనుకున్న వారి మధ్య నుండి దూరంగా పారిపోయి లుస్త్రకును దెర్బెకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి అని చూస్తున్నాం. ఒక మాట పారిపోయి అనే మాట చూస్తాం. పారిపోయిన వాళ్ళు దాక్కోవాలి కదండి. పారిపోయిన వాళ్ళు దాక్కోవాలా, అందరికీ కనబడేటట్టు సువార్త ప్రకటించాలా? ఈ ప్రశ్న మీ మనసులో ఉంచండి. పారిపోయిన వారు ఏం చేశారు? లుస్త్రకును దెర్బెకును చుట్టుపట్ల ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి అన్నాడు. ప్రియులారా, అందువల్ల దెర్బేలో చక్కని పరిచర్య జరిగింది. ప్రభువు మహిమపరచబడ్డాడు. గొప్ప సంఘం ఏర్పడినట్లుగా మనము చూడగలం. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రభు పిల్లలు 20వ అధ్యాయం 21వ వచనం, పారిపోయారనే మాట ఉన్నది గాని వారు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను బోధించారు అని వ్రాయబడింది. బహిరంగంగాను ఇంటింటను వారు బోధించారు. ఆ దెర్బే పట్టణము నుండే గాయు కూడా పౌలుతో సేవలో ఉన్నట్టుగా మనము చూస్తాం. దెర్బే పట్టణస్థుడైన గాయును తిమోతియును అన్నాడు కదా. ఈ దెర్బే పట్టణంలో సువార్త ప్రకటన చేయగా సంఘస్థాపన జరిగింది. సంఘస్థాపన జరగగా ఆ సంఘములో నుండి ఎవరెవరు వచ్చారు? ఇక్కడ మనం చూస్తున్నాం. గాయు వచ్చాడు, తిమోతియు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. పౌలుతో కూడా సేవలోకి వచ్చారు. తిమోతి కూడా సేవలో ఉన్నాడు. ఆసియా దేశస్థులలో తుకికు త్రోఫీము కూడా వచ్చిరి అని చూస్తున్నాం. తుకికు తిమోతి వీరిద్దరూ పౌలు జతపని వారుగా, నమ్మకమైన వారుగా పనిచేసినట్లుగా మనము చూడగలం. అవునండి, వీరు జతపనివారుగా పౌలుతో పాటు కలిసి పనిచేసినట్లు వారిని గూర్చిన విషయాలు ఎన్నో మనం చూడగలం. ఆ రోజుల్లో దేవుని కొరకు చక్కగా పనిచేసిన వారు ఉన్నారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 21వ వచనంలో, మీరును నా క్షేమ సమాచారమంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియజేయును అన్నాడు. నా క్షేమ సమాచారమంతయు తెలుసుకొనుటకు ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు అన్నాడు. కొలసైలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం
7-9 వచనాలలో, ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరును మా స్థితి తెలుసుకున్నట్లు మా హృదయములను అతడు ఆదరించున్నట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. ఇతడు మీ వద్ద నుండి వచ్చిన వాడే వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేయదు. చూశారా ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన మాటలు తుకికును గూర్చి ఎంత చక్కని సాక్ష్యం ఇచ్చాడు. ప్రభువునందు నమ్మకమైన సహోదరుడు, నా జత పనివాడు అనే మాటలు మనము చూస్తున్నాం. అతని రాక వలన చక్కని ఆదరణ కలిగినట్లుగా కూడా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి అన్నాడు. 5వ వచనం, 20వ అధ్యాయం అపోస్తల కార్యాలు 5వ వచనం. వీరు ముందుగా వెళ్ళి, ఎవరెవరు? బెరయా పట్టణస్థుడైన సోపత్రు, తెస్సలోనికయులైన అరిస్తార్కు, సెకందు, దెర్బే పట్టణస్థుడైన గాయు, తిమోతి, ఆసియా దేశస్థులైన తుకికు, త్రోఫీము. ఎంతమంది? 1 సోపత్రు, 2 అరిస్తార్కు, 3 సెకందు, 4 గాయు, 5 తిమోతి, 6 త్రోఫీము, 7 తుకికు. ఈ 7గురు పౌలు సేవలో ఎంతో సహకారులుగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. జత పనివారుగా ఉన్నట్లు చేస్తున్నాం. అతనితో కూడా అన్నాడు. కూడా అనే మాటలో పుట్నోట్లో ఆసియా వరకు అనే మాట ఉంది చూడండి బైబిల్ గ్రంథం. ఆసియా వరకు వచ్చిరి, వీరు ముందుగా త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి అన్నాడు. అనగా ఇక్కడే లూకా కలిశాడని తెలియచున్నది. ఇక్కడే త్రోయలో లూకా కలిసినట్లు మనము చూడొచ్చు. ఇంతకుముందు ఫిలిప్పులో లూకాను విడిచిన తరువాత ఇప్పుడే లూకా పౌలుతో కలుసుటకు ఫిలిప్పు నుండి త్రోయకు వెళ్ళాను. ఫిలిప్పు నుండి త్రోయకు వెళ్ళాడు. ఒకప్పుడు లూకాను ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళాడు? ఫిలిప్పులో విడిచిపెట్టి వెళ్ళాడు. లూకా పౌలుతో కలుసటానికి ఫిలిప్పు నుండి త్రోయకు వచ్చాడు. ఇప్పుడు ఫిలిప్పు నుండి త్రోయకు దాదాపు 140 మైళ్ళు 140 మైళ్ళు ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి త్రోయకు వచ్చినట్లుగా చూస్తాం. 8 సంవత్సరముల క్రితం లూకా త్రోయలో పౌలుతో కలుసుకుంటకు ఫిలిప్పుకు వెళ్ళాడు. అర్థమైందండి? 8 సంవత్సరాల క్రితం లూకా త్రోయలో పౌలుతో కలుసుకొనుటకు ఫిలిప్పుకు వెళ్ళాడు. 16వ అధ్యాయం అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 10-11 వచనాలు. అతనికి ఆ దర్శనము కలిసినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. కాబట్టి మేము త్రోయను విడిచి, మేము అనే మాటలో ఎవరున్నారు? మేము అనే మాటలో లూకా ఉన్నాడండి. మేము అనే మాటలో లూకా ఉన్నాడు. ఇలాంటి పదాలు కొన్ని పట్టుకోవాలి. మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకునకు మరునాడు నేపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి అన్నాడు. అపోస్తలుల కార్యములు వ్రాసిన గ్రంథకర్త ఎవరు? లూకా. అందుకే మేము అనే మాట చెప్పాడు. మేము త్రోయను విడిచిపెట్టి ఫిలిప్పీకు వచ్చాము అన్నాడు. ఒకప్పుడు త్రోయలో
పౌలుతో కలుసుకొనుటకు ఫిలిప్పుకు వెళ్ళాడు అనే మాట చూస్తున్నాం. ఫిలిప్పీ పట్టణంలో కూడా సంఘము ఏర్పడగా వారు ఏం చేశారంటే లూకాను ఫిలిప్పిలో విడిచి ఆయా పట్టణాలను దర్శించి సువార్త ప్రకటించారు. 16వ అధ్యాయం 40వ వచనం. 16వ అధ్యాయం 40వ వచనం. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి అని చూస్తున్నా. బహుశా లూకా ఫిలిప్పులో నిలిచిపోయాడు. ఎందుకంటే అక్కడ పని ఉన్నది, ఆ పని చక్కగా జరగాలి, ప్రభువుకు మహిమ ఆపాదించాలి. ఆ విధంగా ప్రభు పని జరగటానికి దేవుడు ద్వారము తెరచి పని చక్కగా జరగడానికి ఆయన వెనువెంటనే ఉండి కార్యాలు చేస్తూ వచ్చాడు. అయితే పౌలు ఆయా పట్టణాలు దర్శించి 3వ సువార్త దండయాత్రలో పులియని రొట్టెల దినములైన తరువాత మేము వాడ ఎక్కి ఫిలిప్పి విడిచి త్రోయకు వచ్చితిమి. ఇప్పుడు మేము అనగా లూకా ఆయనతో కలిశాడని తెలియచున్నది. ఎక్కడికి వచ్చాడు? ఫిలిప్పి విడిచి త్రోయకు వచ్చితిమి. 6వ వచనం, 20వ అధ్యాయం 6వ వచనం. పులియని రొట్టెల దినములైన తరువాత మేము వాడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి వద్ద 7 దినములు గడిపితిమి. మళ్ళా ఫిలిప్పి నుండి త్రోయకు ఎంత దూరం అండి? 140 మైళ్ళు. అంటే 140 మైళ్ళు అంటే ఆ రోజుల్లో ఎంత టైం పట్టేది? 5 దినాలు. అక్కడ ఉంది కదండి, 140 మైళ్ళు 5 దినాలు ప్రయాణం చేసి అన్నాడు. 140 మైళ్ళు 5 దినాలు ప్రయాణం. ఇప్పుడు 2 గంటల్లో 140 మైళ్ళు ఈజీగా చేరిపోతున్నాం. అవునా కాదా? ఆ రోజుల్లో 5 దినాలు ప్రయాణం చేసేవాడు. సరే, ఇంతకీ ఈ సంగతి అర్థమవుతుందా లేదండి? ఈ ప్రయాణం ఏమో, లేకపోతే పాయింట్ వైజ్గా చెప్పేస్తాను, మరి మీకు ఇంత అక్కర్లేదు అనుకుంటే. ఎందుకంటే ఈ ఈ వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు తప్పనిసరిగా చాలా అవసరం. మనం బైబిల్ని బైబిల్గా అర్థం చేసుకోవాలి. ఏదో పాయింట్స్ వైజ్గా ఒక 3 7 పాయింట్లు చెప్పేసి నేను ముగించేయగలను. అలాగంటే కూడా ఇలా కొంచెం బైబిల్ బాగా అర్థం అవుద్ది అనేది నా ఉద్దేశం. సరే, పులియని రొట్టెల దినములు అనగా అవి పస్కా పండుగ దినములు. పులియని రొట్టెల దినములు అంటే అవి పస్కా పండుగ దినాలు. ఈ పండుగ సాధారణంగా ఎప్పుడొచ్చుదంటే మార్చి చివరి వారములో లేదా ఏప్రిల్ మొదటి వారము కావచ్చు. మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారం. వారు త్రోయకు వచ్చి 7 దినములు గడిపితిమి అన్నారు. వారు త్రోయకు వచ్చి ఎంతకాలం గడిపారు? 7 దినాలు. 7 దినాలు అని 20వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. వారు 7 దినములు గడిపారు. ఇప్పుడు 7వ వచనము నుండి 12వ వచనం వరకు, 7వ వచనము నుండి 12వ వచనం వరకు త్రోయలో చేసిన పరిచర్య. ఒకసారి చదువుదాం వచన. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను.
మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడిను. అంతటా పౌలు క్రిందికి వెళ్లి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకొచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరను. వారు బ్రతికిన ఆ చిన్నవాణ్ణి తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. త్రోయలో చేసిన పరిచర్య. వారు 7 దినములు అక్కడ ఉండినను ఆదివారము వచ్చినప్పుడు వారు రొట్టె విరుచుటకు కూడుకున్నారు. ఆదివారమునకు ముందు శనివారం గాని వారు శనివారము రొట్టె విరుచుటకు కూడలేదు. కానీ ఆదివారం వారు రొట్టె విరుచుటకు కూడుకున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే పునరుత్థానుడయ్యాడో ఆ పునరుత్థానుడైన సందర్భంగా విశ్రాంతి దినము శనివారం అయితే పునరుత్థానుడైన సందర్భంగా అది ఆదివారమునకు మార్చబడింది. ఆదివారమునకు మార్చబడింది. అందుకే ఇప్పుడు వీరేం చేశారు? ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా ఉంటుంది. ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. ఏమండి, ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటే నెలలో మొదటి ఆదివారం అని కాదు, వారానికి మొదటి ఆదివారం. ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకొనిరి. కనుక ఎప్పుడు ఆదివారం వచ్చినా అప్పుడు ఖచ్చితంగా రొట్టె విరవాలి. వచనాలు కొంతమందికి అర్థం కాక ఆ రోజుల్లో ఆది సంఘం ప్రతిదినం రొట్టె విరిచారని చెప్తారు. ప్రతిదినం రొట్టె విరిచారని ఉందా బైబిల్లో? ఎక్కడుందండి? లేదు. ప్రతిదినం రొట్టె విరిచారని ఎక్కడుంది? చెప్పండి. వాళ్ళు చూపించే వచనం కూడా చూపిస్తాను మీకు, చూడండి. 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములు తప్పక కూడుకొనుచు. దేవాలయములో తప్పక కూడుకున్నారు అంటే ప్రతిదినము కూడుకున్నారు, కానీ ఇంటింటా రొట్టె విరిచారు. ఎప్పుడు? ఆదివారం. ఆ రోజుల్లో సమాజ మందిరంలో ప్రతిదినము కూడుకున్నట్లు మనము చూస్తాం. ఏక మనస్కులై కూడుకున్నారని 46వ వచనంలో చూస్తాం. వారేక మనసులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరిచారు. ప్రతిదినము రొట్టె విరిచారని లేదు. ఇది అర్థం కాలే చాలా మందికి. మరి రొట్టె ఎప్పుడు విరవాలి? ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు రొట్టె విరవాలి. అసలు ఆదివారం అంటే ఏ కూడికో తెలుసండి? రొట్టె విరిచే కూడిక ఆదివారం అంటేనే. రొట్టె విరవడం అంటే దేనికి విరవాలి? ఎందుకు విరవాలి రొట్టె? ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం. ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి. అందుకే ఆదివారానికి ఉన్న పేరేంటంటే జ్ఞాపకార్థ దినం అని అంటారు, ఆరాధనా దినం అని అంటారు, ప్రభు దినం అని అంటారు, ఆశీర్వాదపు దినం అని కూడా అంటారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఏమిటి? ఆశీర్వాదం,
అసలు ఆదివారం కూడుకునేదే రొట్టె విరవడానికి కూడుకోవాలండి. బైబిల్ చెప్పేది అదే. ఆదివారం కూడుకునేది రొట్టె విరవడానికే, అంటే ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి. ఆ రొట్టె విరిచే కూడిక ఆదివారం లేకపోతే కూడుకున్నా అది కీడు కొరకే అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలో. మీరు కూడుకొనుట ఎక్కువ కీడుకే గాని మేలుకు కాదు అని చెబుతూ 23, 24 వచనాల్లో ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞత చెల్లించి దానిని విరచి అనే మాటలు వరుసలో చూస్తాం. ఎంత తేటగా బైబిల్ చెబుతా ఉంటే మరి ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకోకుండా దేనికండి కూడుకునేది? ప్రభువును జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇక అది మీరే ఆలోచన చేయండి. దైవ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఆదివారమున చందా పోగు చేయుడి అన్నాడు. ఎప్పుడు? ఆదివారమున చందా పోగు చెయ్యాలి. ఆదివారమే చందా పోగు చెయ్యాలి. ఇక మిగతా రోజుల్లో చందా పట్టకూడదు. అంటే రొట్టె విరిచే కూడిక ఎప్పుడుందో ఆ రోజే కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ కృతజ్ఞతగా ద్రవ్యయాగమును సమర్పించాలి. అందుకే ఆరాధన అంటే స్తుతించుట, జ్ఞాపకము చేసుకొనుట, ద్రవ్యయాగమును అర్పించుట. ఈ 3 అర్పణలు, స్తుతి అర్పణ, బలి అర్పణ, ద్రవ్యార్పణ, ఈ 3 అర్పణలను కలిపి ఆరాధన అంటారు. ఈ 3 అర్పణలను కలిపి ఆరాధన అంటారు. ఈ 3 లేకపోతే అది ఆరాధన కాదు. ఆరాధన 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 అని గంటలు 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 అరిసినా, పాటలు పాడినా అది ఆరాధన కాదండి. ఆరాధన అంటే ఇది క్రమం. నేను విమర్శించట్లేదండి, నన్ను అపార్థం చేసుకోకండి. నేను వివరంగా విషయాన్ని చెబుతున్నా, మీరు అర్థం చేసుకోండి అంతే. రైట్. వారు కూడుకున్నారు. వారు ఆదివారం నాడు కూడడం యుక్తమే. ఎందుకంటే ఆ రోజు యేసు ప్రభు మరణాన్ని జయించి లేచాడు. ఆ రోజు మరణాన్ని జయించి లేచాడు మన ప్రభువు. మార్కు రాసిన సువార్తలో 9వ అధ్యాయం 16వ అధ్యాయం 9వ వచనములో 16వ అధ్యాయం 9వ వచనం, ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను అన్నాడు. క్రొత్త యుగం ఉదయింపచేశాడు అని చెప్పాలి. క్రొత్త ఉదయం ఇచ్చినట్లుగా చూడవచ్చు. ఇక్కడ ఆదివారం రొట్టె విరిచినట్లుంది. 2వ అధ్యాయం అపోస్తల కార్యాలలో 42లో రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండిరని ఉన్నది. రొట్టె విరుచుట యందు ఎడతెగక అన్నాడు. ఎడతెగక. ఈ రెండింటిని జోడించి చూస్తే ఏ ఆదివారం విడువలేదు అని తెలియచున్నది. ఏ ఆదివారము కూడా వారు రొట్టె విరుచుటలో ఎడతెగలేదు. ఇలాగు వాక్యాలు కలిపి వ్యాఖ్యానించినప్పుడు సత్యం మనకు తేటగా తెలియచున్నది. కొందరు ప్రతి ఆదివారం అని లేదు కదా, నెలకొకసారి కొందరు, 3 నెలలకు ఒకసారి కొందరు, 6 నెలలకు ఒక్కసారి కొందరు, సంవత్సరమునకు ఒక్కసారి రొట్టె విరిచేవారు ఉన్నారు. నిజమండి. నెలకొక్కసారి కొందరు,
3 నెలలకు ఒక్కసారి కొందరు, 6 నెలలకు ఒక్కసారి కొందరు, సంవత్సరానికి ఒక్కసారి. ఇవన్నీ మానవుని ఊహాగానాలే కానీ వీటికి వాక్యములో ఏ ఆధారము లేదు. ఆదివారం ఎప్పుడొస్తే అప్పుడు రొట్టె విరుచుటయే క్రమం. ఆదివారము ఎప్పుడొస్తే అప్పుడు రొట్టె విరుచుటయే క్రమం. రొట్టె విరుచుట యందు వారు ఎలా ఉన్నారు? ఎడతెగక ఉన్నారంటే వారు ఏ ఆదివారం విడువలేదు అని తెలియచున్నది. ఏ ఆదివారం కూడా వారు విడువలేదు. రొట్టె విరిచే కార్యక్రమాన్ని వారు విడువలేదు. ఎందుకంటే నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. ఏమండి, ఈ పదం, ఈ వచనం చచ్చిపోయినోడి దగ్గర మాత్రం చెప్తా ఉంటారు. చచ్చిపోయినోడి దగ్గర ఎప్పుడు చెప్పకూడదు ఈ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని చనిపోయిన వాని దగ్గర ఎప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే ఆయన నీతి మనకు సంపూర్ణంగా తెలియదు. అది ప్రభువును గురించిన మాట మాత్రమే. అంటే నీతిమంతులు నిత్యము జ్ఞాపకములు ఉంటారు, అది వేరే విషయం. వారు జ్ఞాపకములో ఉండడం వేరు, మనకు మాదిరిగా ఉన్న వారి మాదిరిని అనుసరించడం వేరు. కానీ నీతిమంతుడు అనే మాట వచ్చినప్పుడు అది ప్రభు అయిన యేసుక్రీస్తుకే వాడబడిన పదం. కనుక ప్రియులారా, రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉన్నారు అంటే వారు ఏ ఆదివారం విడువలేదని తెలియచున్నది. ఇది నూతన నిబంధనపు సంఘపు పద్ధతి అయి ఉన్నది. ఈ పద్ధతి నూతన నిబంధన సంఘపు పద్ధతి. మనము ఈ పద్ధతి గైకొనవలసిన వారమై ఉన్నాం. పౌలు మరునాడు వెళ్ళనై ఉండి అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. వారు కూడి ఉన్న ఇల్లు 3 అంతస్తులు భవనమది. ఆ మేడగది కిటికీలో అనేక దీపములు ఉన్నట్లు అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయాడు. కిటికీలో కూర్చున్నాడు అనగా కొంత దృష్టి లోకం వైపు చూచుచు కొంత వాక్యము వినుచుండెను అని మనకు అర్థమవుతుంది. అంటే ఇతడు ద్విమనసు కలిగిన వాడుగా ఉన్నాడు. ద్విమనసు కలిగి ఉండుట మంచిది కాదు. 119వ కీర్తన 113లో ద్విమనసు కలిగి ఉండుట మంచిది కాదు, అది ద్వేషమునకే కారణం. కనుక అతడు గాఢ నిద్రపోయి క్రిందపడి చనిపోయాడు. 2 మనసులు గలవారి స్థితి ఇలాగే ఉండునండి. సుఖభోగములు యందు బ్రతుకుచుండినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును అన్నాడు కదా తిమోతికు రాసిన మొదటి పత్రిక 5:6లో. ఇతడు 2 మనసులు కలిగి ఉన్నాడు గనుకనే గాఢ నిద్రలో ఉండుట, పడిపోవుట, మరణించుట చూచారు. అహజ్యా కూడా మేడగదిలో నుండి క్రిందకు పడి రోగి అయ్యాడు అన్నాడు. అహజ్యా రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అయితే పౌలు క్రిందకు వెళ్ళి అతని బ్రతికించెను అని చూస్తాం 10వ వచనాలు. ప్రభునందు ప్రియులారా, బ్రతికించిన అనుభవాన్ని మనము చూస్తాం. అలాగా పేతురు కూడా దోర్కాను బ్రతికించాడు. ఏలియా ఎలీషాలు కూడా 2 బాలులను బ్రతికించారు. అవునండి, పేతురు బ్రతికించాడు దోర్కాని. 9వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 40-41 వచనం. 40-41 వచనం. ఏలియా ఎలీషాలు కూడా 2 బాలులను బ్రతికించారు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 21 వచనం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 34-35 వచనం. పిమ్మట పౌలు తిరిగి తాను ప్రసంగిస్తున్న స్థలమునకు వచ్చి అక్కడ ఆహారము పుచ్చుకొనెను అన్నాడు. 11వ వచనంలో
ఇది ప్రభురాత్రి భోజనము కాదు అని తెలియచున్నది. ప్రభురాత్రి భోజనమును అనేక మంది పుచ్చుకొందురు. 7వ వచనంలో మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని ఉన్నది. ఇక్కడ బహువచనము వాడబడి ఉన్నది. ఆయన పుచ్చుకున్నది ఆహారం. మేము అనే మాట రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనే మాట ఇక్కడ బహువచనము వాడబడి ఉన్నది. కానీ 11లో అతడు పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొనినని ఉన్నది. ఇక్కడ పౌలు ఒక్కడి విషయమే చెప్పబడినది గనుక మామూలు భోజనమని తెలియచున్నది. ఆ చిన్నవాడు బ్రతికినందున వారికి విశేషమైన ఆదరణ కలిగెను. విశేషమైన ఆదరణ కలిగినట్లుగా మనము చూడవచ్చు. 12వ వచనం మన దేవుడు ఆదరించువాడు. నిజమే కదండి, పౌలు ద్వారా వారికి ఆదరణ కలిగెను. అలాగే మనము కూడా తోటి సోదరులను ఆదరించువారమై ఉండాలి. ఆదరించాలండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 6 వచనాలలో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు ఆయన సమర్థుడు. తెస్సలోనికైల మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటల చేత ఒకనికొకడు ఆదరించుకొనుడి అన్నాడు. ఆదరించుకొనుడి అన్నాడు. ఆదరించుకొనుడి అన్నాడు ప్రియులా. కనుక ఖచ్చితంగా ఆదరించాలి. ఆదరించేవారెవరు? తండ్రి అయిన దేవుడు ఆదరించేవాడు, కుమారుడైన క్రీస్తు ఆదరించేవాడు అని అక్కడే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 3 నుండి 6 వచనాల్లో చూస్తాం. అలాగే పరిశుద్ధాత్ముడు ఆదరించేవాడు అని యోహాను సువార్త 14:16లో చూస్తాం. అలాగే పరిశుద్ధులు ఆదరించేవారు అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. అయినను జనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను అని చెప్పాడు. ఇక్కడ కూడా చాలా చక్కగా చెప్పాడు. పౌలు వలన ఆదరణ కలిగినట్లు చూస్తాం. అలాగే ఫిలోమోను వలన పౌలుకు ఆదరణ కలిగినట్లుగా కూడా చూస్తాం. అంటే పరిశుద్ధులు ఆదరించేవారు, చేదరించేవారు కాదండి, ఆదరించేవారు. కనుక ప్రభు పిల్లలు కష్టములో ఉన్న వారిని ఎప్పుడు ఆదరించాలి. మనము రేపు మనల్ని వారు ఆదరిస్తారో లేదు అనేది మనం చూడకూడదు. ఎవరైనా కష్టంలో ఉన్నారా, ఇరుకులో ఉన్నారా, ఇబ్బందిలో ఉన్నారా, సమస్యలో ఉన్నారా, వారిని ఆదరించే పని ఖచ్చితంగా మనము చెయ్యాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకనాటి మనము ఆదరించే ఆదరణ అవతల వారికి ఎంతో ఆదరణగా మారే అవకాశం ఉన్నది. ఈ సత్యాన్ని మీరు గమనించండి. తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ. ఆ డౌట్ ఏంటంటే, వారు ప్రభురాత్రి భోజనం రాత్రి విరిచారు కదండి, మరి మనం రాత్రే విరవాలి కదా, పగలెందుకు విరవాలి రొట్టె అని వాళ్ళు ఉంటారు. ప్రియులారా, ఆదివారం ఏ సమయము నుండి ఏ సమయం వరకు మనము గుర్తుపెట్టుకోవాలి. ఆదివారం రాత్రి 12 దాటిన దగ్గర నుండి తిరిగి రాత్రి 12 గంటల వరకు ఆదివారమే కదా. ఈ ఆదివారపు సమయములో ఎప్పుడైనా రొట్టె విరవవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ పగలు, అమెరికాలో రాత్రి, అంతే కదండి. ఇక్కడ మనకు పగలు, అక్కడ రాత్రి. కనుక మనం ఇక్కడ రాత్రి విరిస్తే అక్కడ పగలు విరుస్తారు, అక్కడ వారు పగలు విరిస్తే ఇక్కడ మనం రాత్రి విరుస్తాం.
కనుక 24 గంటలలో ఆదివారం అని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, ఆదివారం అని ఎప్పటి నుండి ఎప్పటి వరకైతే ఆ సమయం ఉందో, ఆ సమయము లోపల ఎప్పుడైనా రొట్టె విరవచ్చు. అది రాత్ర పగల అనేది సమస్య కాదు. ఆదివారం అనేది రొట్టె విరిచే దినం. అందుకే యావత్తు ప్రపంచం ఆదివారమున సెలవు దినముగా ప్రకటించిన సందర్భం దేవుడే. ఆఖరికి మొన్న ఈ మధ్య వరకు దుబాయ్ కానీ, దోహకత్తర్ కానీ, తర్వాత కువైట్ కానీ, ఆ తర్వాత బహ్రెయిన్ కానీ, ఈ చుట్టుప్రక్కల కంట్రీస్ అన్నీ కూడా, ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా దాదాపుగా ఆదివారం వర్కింగ్ డే పెట్టి శుక్రవారం హాలిడే ఇచ్చారు. అయితే ప్రభు ఎంత గొప్పవాడంటే శుక్రవారాన్ని వర్కింగ్ డేగా పెట్టి ఆదివారమున సెలవిచ్చారు. ఇప్పుడు దుబాయ్ పెద్ద పెద్ద పట్టణాల్లో ఆదివారం సెలవు వచ్చింది. దేవుని పిల్లలు ప్రశాంతంగా వెళ్ళి ఆరాధన చేస్తున్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి. ఒమన్ దేశం, మస్కట్, ఈ ప్రాంతాలు మాత్రం ఇంకా ఆదివారమున సెలవు దొరకలే. వారికి శుక్రవారమే సెలవు ఉంది. త్వరలో బహ్రెయిన్ దేశాన్ని కూడా దేవుడు ఆదివారమునే సెలవుగా ప్రకటిస్తాడు. ప్రభు పిల్లలు ఆదివారం. అయితే మన ఇండియా దేశాన్ని ఆదివారమున వర్కింగ్ డే పెట్టి ఏదో ఒక రోజు సెలవు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు సుమా. దేవుని పిల్లలకు వ్యతిరేకంగా ఆటంకాలు కలుగ చేద్దామని విశ్వ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రభు చూస్తూ ఊరుకోరు. ప్రభు తన పిల్లలను ఆయన విడిచిపెట్టరు. ఆదివారం అది ప్రభు దినం అంతే. ఒకవేళ దానికి భిన్నంగా ఎవరే గాని, ఏ ప్రభుత్వమే గాని, ఏ ప్రజే గాని దానికి వ్యతిరేకంగా చేయాలనుకుంటే అది పతనం, అందులో తిరుగులేదు. దేవునికి విరోధమైనటువంటిది ఏది కూడా చేయకూడదు. ఆయన చెప్పాడు, నాకు విరోధముగా రూపింపబడిన ఏ విధ ఆయుధమును వర్తిల్లదు అని చెప్పారా లేదా చెప్పండి. మనము నమ్మేదంతా వాక్యమే, వాక్య ప్రకారమైన సంగతులే మనము నమ్ముతాం. కాబట్టి ఆ విధంగా ప్రియులారా, ప్రభు చేసిన కార్యాలు గొప్పవి. వీటన్నింటినీ మనము తేటగా గమనించి ప్రభువుకు మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు నాయన. ఆదివారం యొక్క విలువను మాకు మరొకసారి జ్ఞాపకం చేశారు. ఎడతెగక మేము కూడుకొని ఆదివారమున రొట్టె విరిచి మిమ్మను జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. నీతిమంతుడవైన మిమ్మను మేము జ్ఞాపకము చేసుకునుట మాకది ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాద కూడికలు ఆదివారములో ప్రవేశింపజేసి మిమ్మను మహిమపరిచే భాగ్యం, ధన్యత మాకు ప్రసాదింపజేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఒకవేళ ఈ విషయం తేటగా ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే బహుస్పష్టంగా అర్థమయ్యేటట్లు ఆత్మకార్యము జరిగించి మహిమ పొందుతారని, విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపచేయమని కోరుచు మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు